అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో ఈ నెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అరకు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 30,000 రూపాయల నగదు, రోల్డ్ గోల్డ్ పుస్తెలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన 3ని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అరకు సీఐ హిమగిరి, డుంబ్రిగూడ ఎస్ఐ పాపినాయుడు పాల్గొన్నారు. అరకు సీఐ గారు, డుంబ్రిగూడ ఎస్ఐ గారు అండ్ అరకు ఎస్ఐ గారు కూడా 3 టీమ్స్గా ఫామ్ అయ్యి 3 టీమ్స్ కూడా సెర్చ్ చేసి సిసిఎస్ సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి అందరూ కూడా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం 3 టీమ్స్ ఫామ్ అయ్యి చేశారండి. సో అనంతరం ఇందులో మొదటి ముద్దాయి అయిన షావుకారి సూర్యప్రకాష్ మరియు షావుకారి సురేష్ మరియు రెండవ ముద్దాయి అయిన మనోజ్ ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఇరువురిని గోందుగూడ విలేజ్ అవుట్స్కట్స్లో అదుపులో తీసుకొని విచారించగా వీరికి ఒడిశాలో కోడి పందాలు ఆడే చెడు అలవాట్ల కారణంగా పరిచయం ఏర్పడి దొంగతనం చేద్దామనే ఆలోచన కలిగి ఏవన్నైనా సురేష్ తన ఇంటి పక్కనున్న చిన్న అయిన షావుకారి సూర్యప్రకాష్ ఇంట్లో దొంగతనంకు వెళ్తే ఎక్కువ డబ్బు బంగారం దొరుకుతుందని ఏటూకి చెప్పగా ఏటూ అతను మరో 3 తీసుకొని వచ్చి ఈ నేరం చేయడం జరిగింది. సో ఈ దినం A1 A2ను అరెస్ట్ చేసి దోపిడీకి గురి కాబడిన 1,450 రూపాయలను రికవర్ చేయడం జరిగింది.